హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఒక జ్యూస్ని అయితే చేసుకుందాం, అలాగే ఈ జ్యూస్ యొక్క ఉపయోగాలు కూడా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ వీడియో. అవకాడో ఫ్రూట్, దీంతో ఈరోజు జ్యూస్ చేసేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, షుగర్ పేషెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫ్రూట్ నల్లగా ఉంటే బాగా పండిందని అర్థం. బాగా పండిన ఫ్రూట్ అయితేనే జ్యూస్కి చాలా బాగుంటుంది. ముందుగా ఈ ఫ్రూట్ని ఇలా మధ్యలో కోసుకోవాలి. దీని మధ్యలో ఒక గింజ అయితే ఉంటుంది. ఇలా మధ్యలో కోసుకున్న తర్వాత పై తొక్కంతా తీసేసి అలాగే మధ్యలో గింజ కూడా తీసేయాలి. ఈ ఫ్రూట్ కట్ చేస్తే వెన్నలా మెత్తగా ఉంటుంది, అందుకే దీనిని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇలా మధ్యలో గింజ పైన ఉన్న స్కిన్ కూడా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రూట్తో జ్యూస్ చేసుకోవచ్చు, సలాడ్స్లో వాడుకోవచ్చు. ముందుగా కట్ చేసిన ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకొని దీనికి ఒక 4 బాదం పప్పులు వేసుకోవాలి. అలాగే కాచి చల్లార్చిన పాలు, 1 గ్లాస్ పాలు వేసుకోవాలి. నచ్చితే షుగర్ వేసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్ అవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా జ్యూస్ చేసుకొని గ్లాసులో సర్వ్ చేసుకోవడమే. పాలు ఇష్టపడలేని వారు వాటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇందులో డేట్స్, షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇవి 2 వేసుకోకపోతే మాత్రం హనీ అయినా వేసుకోవాలి. ఇలా హనీ డెకరేషన్గా వేసుకొని కొన్ని బాదం పప్పు పలుకులు పైన వేసుకోవాలి. ఈ అవకాడో ఫ్రూట్ వాడడం వల్ల ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్ సి, ప్రోటీన్స్ అన్నీ ఎక్కువే. చాలా లాభాలు ఉన్నాయి. ఈ ఫ్రూట్ని అప్పుడప్పుడు వాడుకోవడం చాలా మంచిది. 2 రోజులకు ఒకసారైనా వాడుకోవచ్చు. ఈ జ్యూస్లో మనకి ఇష్టమైన ఏ ఫ్రూట్ అయినా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఈ జ్యూస్ సూపర్గా ఉంటుంది. నేనైతే దానిమ్మ గింజలు ఎక్కువగా వేసాను. షుగర్ పేషెంట్స్కి షుగర్ కంట్రోల్లో ఉండాలి అంటే ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ ఫ్రూట్ వాడడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అస్సలు ఉండవు, కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ని ఒక అరగంట ఫ్రిడ్జ్లో ఉంచుకొని తర్వాత తీసుకొని తాగారంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చిన్నపిల్లలకు కనుక ఈ ఫ్రూట్ పెడితే స్కిన్ చాలా బాగుంటుంది. చివరిగా చిన్న సలహా, నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఆరోగ్యం ఎప్పుడు మందులతోనే బాగుపడదు. కొన్నిసార్లు మనశ్శాంతితో, మరికొన్నిసార్లు మంచి స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో. అందుకే ఎప్పుడూ నవ్వుతూ మన చుట్టూ ఉన్న వారిని కూడా నవ్విస్తూ ఆనందంగా ఉందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కీప్ స్మైలింగ్.